వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. అహ్మదీపురలో మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల సంఘం ఏర్పాటు చేసిన జెండాను అధ్యక్షులు ఆకుల నందం మేడేన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ప్రపంచంలో కార్మికులు వెంటి చాకిరీ చే విముక్తి చెందాలని 1886లో షికాగోల నగరంలో జరిగినటువంటి పోరాట ఫలితంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అధ్యక్షులు ఆకుల నందం, ఉపాధ్యక్షులు ఎర్ర భూపతి, క్యాషియర్ ఆకుల మల్లేశం, సలహాదారులు బిఆర్ నరేష్, బోయిని కార్యదర్శి తలారి నరసింహులు మరియు భవన కార్మికులు, యువకులు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక హక్కుల దినోత్సవం మేడే సందర్భంగా ఇవాళ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో అహ్మదీపూర్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇలా ప్రపంచంలో కార్మికులు వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందాలని షికాగో నగరంలో జరిగినటువంటి పోరాట ఫలితంగా ఈ మేడేను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ తమ హక్కుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. అంతకంటే ముందు ఈ షికాగో పోరాటం కంటే ముందు ఇవాళ పని గంటల విధానం లేకపోవడం వల్ల వెట్టి చాకిరీ చేసేటువంటి దుస్థితి కార్మిక లోకానికి, శ్రామిక లోకానికి ఉండేది. దాని నుంచి విముక్తి పొందడం కోసం జరిగినటువంటి పోరాటంలో అమరులైనటువంటి ఆ అమరులకు స్ఫూర్తిగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు అంబరాన్నంటే విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్మికుల యొక్క హక్కుల రక్షణ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలని చేపట్టాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా అనేక కార్యక్రమాలు ఈ శ్రామికుల యొక్క సంక్షేమం కోసం వచ్చినప్పటికీ అవి వీళ్ల దాకా చేరడంలో విఫలం పొందడం వల్ల కార్మికులు సంక్షేమ ఫలాల్ని పొందలేకపోతున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా శ్రామికుల యొక్క శ్రమను గుర్తించి వాళ్ళ యొక్క సంక్షేమానికి పాటుపడాలని సందర్భంగా తెలియజేస్తాను.